వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ వీడియో ఎస్పెషల్లీ రీసెంట్గా నేను పేరెంట్స్ టీచర్ మీటింగ్లో మాట్లాడిన ఒక చిన్న విషయం గురించి కన్వర్షన్ అంటే ఏంటంటే పర్టికులర్లీ ఎవ్రీ ఇయర్ టు ఇయర్ ఒక చైల్డ్ ఒక పర్టికులర్ అకాడమిక్ ఇయర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకాడమిక్ ఇయర్ 2025 నుంచి 2026 లోపల ఒక క్లాస్ కంప్లీట్ చేసుకొని ఆ క్లాస్ పాస్ అయిన తర్వాత దే విల్ గో టు అనదర్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ 8th క్లాస్ నుంచి 9th లేదా 9th నుంచి 10th వెళ్ళిన చైల్డ్కి మనం ఏం చేస్తాము అంటే ఆ పర్టికులర్ పేరెంట్ ఎప్పుడైతే వీళ్ళ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుందో నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో ఇయర్లీ బేసిస్ మీద, అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనగానే 2026 to 27 వరకు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. అంటే 8th వాళ్ళు 9th వెళ్ళడం, 9th క్లాస్ వాళ్ళు 10th వెళ్ళేవాళ్ళు, సో నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్కి ఏదైతే క్లాస్ కొంటున్నారో దానికి వెళ్ళే వాళ్ళకి ఈ కన్వర్షన్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తాము అంటే వాళ్ళు ఒక 3,500 అమౌంట్ అనేది పే చేసుకోవడం వలన ఈజీగా వాళ్ళకి నెక్స్ట్ ఇయర్కి ఆ సీట్ అనేది ప్రీ బుకింగ్ జరగడం జరుగుతుంది. సో దీన్ని మనం కన్వర్షన్ అంటాం. అయితే ఈ కన్వర్షన్ ప్రాసెస్లో ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తాము అంటే పేరెంట్కి ఎలాంటి ఫీజ్ బర్డన్స్ ఉండకూడదు అనే ఒక చిన్న సదుద్దేశంతో మనం ఏం చేస్తాము అంటే వాళ్ళకి జనవరి మంత్ నుంచే కొన్ని ఆఫర్స్ కానీ కొన్ని స్కీమ్స్ పెట్టి దాని బేసిస్ మీద ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ఎస్పెషల్లీ జనవరి నుంచి అప్ టు ఏప్రిల్ మంత్ వరకు ఏదో ఒక ఆఫర్ బేస్ మీద, స్కీమ్ బేస్ మీద తీసుకెళ్తూ ఉంటాం. ఇయర్ నుంచి జరిగిన వర్షన్ ఏంటంటే మనకి కాస్త టైం ఇష్యూస్ ఉండడం వలన స్కీమ్స్ అనేవి, ఈ పర్టికులర్ ఆఫర్స్ అనేవి పేరెంట్స్ దృష్టికి మనం తీసుకురాలేకపోయాం. అయితే ఇప్పటికీ మనం ఏప్రిల్ 10th ఇవాళ పేరెంట్ ఏదైతే ఫీజు ఈ అకాడమిక్ ఇయర్లో పే చేశారో అదే అకాడమిక్ ఇయర్ ఫీజుని నెక్స్ట్ క్లాస్ అప్కమింగ్ క్లాస్ కూడా అదే ఫీజును ఉంచుతూ నో ఇంక్రిమెంట్ కాన్సెప్ట్ బేస్ మీద తీసుకొస్తూ అది కూడా స్కూల్ ఫీజు మీద. దీంతోపాటు 2020 NEP ప్రకారంగా ప్రతి చైల్డ్కి ఏదో ఒక స్కిల్, ఎడ్యుకేషన్ స్కిల్సే కావచ్చు, అబకసే కావచ్చు, కరాటనే కావచ్చు, ఇంకా చాలా రకాల స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్లో ఏదో ఒక స్కిల్ కంపల్సరీగా చైల్డ్కి ఉండాలనే కాన్సెప్ట్తో మనం ఏంటంటే లాస్ట్ 2 years నుంచి కూడా ప్రతి పేరెంట్ని మినిమం ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అయినా తీసుకోవాలి అని 700 to 900 ఛార్జ్ చేసి ఆ పర్టికులర్ ఎవరైతే టీచర్ వచ్చేవాళ్ళు వాళ్ళకి యాజ్ అ శాలరీ బేసిస్ మీద పేమెంట్ చేయడం జరిగేది. సో ఇక్కడ జరిగే వర్షన్ ఏంటంటే ఈ ఇయర్కి ఆఫర్ ఏంటంటే నో ఇంక్రిమెంట్ ఆన్ స్కూల్ ఫీ ప్లస్ ఏదో ఒక ఎనీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కంపల్షన్గా తీసుకుంటూ దానికి పర్ ఇయర్ 3,500 మాత్రమే పే చేసుకోవాలి. సో ఈ ఆఫర్ మీకు అర్థమై ఉంటుంది. ఆఫర్ని ఆదివారం అనగా 12వ తారీఖుకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఎలా పే చేయాలి అనే దానికి ఎలా అయినా అంటే ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేదా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఒకవేళ మీరు పే చేయాలనుకుంటే కూడా వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ అవైలబుల్. అండ్ అనదర్ పార్ట్, ఒకవేళ ఇవన్నీ ప్రాసెస్లో మీకు కుదరట్లేదు అనుకుంటే యూ కెన్ కమ్ ఇన్ పర్సన్ టు ద స్కూల్ క్యాంపస్కి రండి. స్కూల్ క్యాంపస్కి వస్తే మీకు న్యూ క్యాంపస్లో స్వప్న మేడం ఉంటారు. అక్కడ పే చేసుకోవాల్సిన అమౌంట్ ఓన్లీ 3,500 ఎవ్రీ ఇయర్. మనం లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేసాం, అంతకుముందు కూడా అలాగే తీసుకోవడం జరిగింది. సో ఈ 3,500 మీరు ఏదైతే పే చేయబోతున్నారో ఆ అమౌంట్ని ఏదైతే మీరు స్కిల్ ఇన్ ఫ్యూచర్ జూన్ తర్వాత జూలై నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి వరకు ఉండే ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్కి మీరు పే చేస్తున్నట్టుగా దాన్ని కన్సిడరేషన్ చేస్తాము. మీ ఫీజు ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్కి ఉందో ఆ అకాడమిక్ ఇయర్కి ఉండే ఫీజు అమౌంట్ అంతే ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పేమెంట్ గురించి చెప్పాను, ఈ పరిస్థితి గురించి అర్థమయ్యేలా చెప్పాను, మీ కాంబో ఆఫర్ ఏంటనేది. అండ్ ఫామ్స్ ఉండేవి, గూగుల్ ఫామ్ ద్వారా మనం లింక్ పంపించేవాళ్ళం. ఆ లింక్లో ఏదైతే మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉండేవో డీటెయిల్స్ అన్నీ పెట్టేవాళ్ళు. కానీ ఈసారి ఏంటంటే కాస్త ఫామ్ని, ఎందుకంటే ప్రతి పేరెంట్కి ఫామ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కాకపోవచ్చు, గూగుల్ ఫామ్స్ని యూజ్ చేయడం రాకపోవచ్చు. సో కొన్నిసార్లు గూగుల్ ఫామ్స్ కూడా ఆ టైంలో హ్యాంగ్ అయిపోవడం, అది కుదరట్లేదనే ఒక చిన్న ఇష్యూ ఉండడం వలన మనం ఏం చేస్తున్నామంటే ఫామ్స్ని ఏమీ పెట్టుకోకుండా లిటరల్లీ వీఆర్ గోయింగ్ త్రూ జస్ట్ మీరు ఏదైతే స్క్రీన్ షాట్స్ ఫోన్పే ద్వారా, పేటిఎం ద్వారా, గూగుల్ పే ద్వారా, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేసిన తర్వాత మాకు చేయాల్సింది ఏంటంటే యూ నీడ్ టు సెండ్ ద స్క్రీన్ షాట్. ఏదైతే మీరు స్క్రీన్ షాట్ ఉంటుందో ఆ స్క్రీన్ షాట్ మాకు మా పర్టికులర్ మీకు 2 నెంబర్స్ తెలుసు, స్వప్న మేడం నెంబర్ ఒకటి ఉంది, నా నెంబర్ ఒకటి ఉంది.
సో స్కూల్ కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ మీకు 7337234744 మీద జరుగుద్ది. దాంట్లోనే మీరు పంపించుకోవచ్చు. ఆర్ ఇఫ్ పాసిబుల్ మీ దగ్గర నా నెంబర్ లేదనుకుంటే యూ కెన్ గో విత్ 6309249152. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నా నెంబర్ 7337234744. మేడం నెంబర్ వచ్చేపాటికి 6309249152. సో ఈ 2 నెంబర్స్కి స్క్రీన్ షాట్ పంపించవచ్చు వెన్ ఎవర్ మీరు ఒకవేళ ఇన్ పర్సన్ స్కూల్కి వస్తున్నారు. స్కూల్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో ఆ అమౌంట్కి ఆన్లైన్ రిసిప్ట్ అయినా మీరు మినిమం తీసుకుని వెళ్ళాలి. ఆన్లైన్ రిసిప్ట్ అనేది పీడిఎఫ్ రూపేణ మీకు మీ ఫోన్కి వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. లేదా మీరు ఆన్ పేపర్ అన్న రిసిప్ట్ అన్న తీసుకుని వెళ్ళాలి. ఈ రెండు తీసుకెళ్ళినప్పుడు వెన్ యూ ఆర్ సెండింగ్ ఆ రిసిప్ట్ని మాకు ఒకసారి మీ వాట్సాప్ ద్వారా యాజ్ అ ఇన్ కన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా టైమింగ్స్ ఉన్నాయి. పొద్దున్నే 10 o'clock నుంచి 12 o'clock లోపల ఈ ప్రాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఎలాంటి సర్వర్ ప్రాబ్లం ఉండడమో ఇంకో ప్రాబ్లం ఉండడమో ఇలాంటివి 99% రావని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అలాంటివైనా ఫేస్ చేసినప్పుడు 10 o'clock నుంచి 12 o'clock లోపల సర్ప్లస్ ఆఫ్ టైం అది మీరు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రండి. స్కూల్కి వచ్చి ఒకసారి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా అది క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుని ఆ అమౌంట్ని పే చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీకి ఆ అమౌంట్ని కన్సిడర్ చేస్తూ దానికి కేటాయించడం జరుగుతుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ప్రాసెస్ బేసిస్ మీద మీకు నెక్స్ట్ ఇయర్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీ చైల్డ్కి మీకు అక్కడ రెసిప్ట్ ఫామ్ చేస్తారు. రెసిప్ట్ మీకు 48 hours మీకు అందేలా చూస్తాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఒక ఆఫర్కి ఎవరు అర్హులు కారు అంటే హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ ఆఫర్. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పటిదాకా స్కూల్ ఫీజెస్ కానీ కరాటే ఫీజెస్ కానీ ఎక్స్ట్రా కరికులర్ ఫీజెస్ కానీ ఎవరైతే ఇప్పటిదాకా క్లియర్ చేసుకోలేదో అంటే ఎనీ టైప్ ఆఫ్ డ్యూస్ విచ్ ఆర్ బీయింగ్ విత్ ద పేరెంట్ ఆ పర్టికులర్ పేరెంట్కి ఇది ఎలిజిబుల్ కాదు. ఫర్ సపోజ్ ఇఫ్ ద పేరెంట్ ఇస్ విల్లింగ్ దే కెన్ పే టుమారో ఇట్ సెల్ఫ్. ఆ అమౌంట్ అంతటిని రేపే పే చేసుకుని మిగతా ఈ 3-5 అమౌంట్ను కూడా పే చేసుకోవడం వల్ల వాళ్ళు ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు తూచా తప్పకుండా కాల్ చేయండి. కాల్ చేసి మీకేం డౌట్స్ ఉన్నా తెలుసుకోండి. ఈ ఆఫర్ని శుభ్రంగా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.